ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పందెం కోళ్లలా పోటీ పడేందుకు సీనియర్ స్టార్ హీరోలు సిద్ధమైపోయిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, నందమూరి బాలకృష్ణ మూవీ, గౌతమిపుత్ర శాతకర్ణిలు పొంగల్కు పోటీ పడనున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాలపై అంచనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నా ఓవర్సీస్లో మాత్రం పరిస్థితి అంత పాజిటివ్ గా కనిపించటం లేదంటున్నారు విశ్లేషకులు. అసలు ఓవర్సీస్ రైట్స్ అమ్మకాల దగ్గర నుంచే కష్టాలు కనిపించాయట. ఖైదీ నంబర్ 150కి మొదట 13.5 కోట్ల రేట్ కోట్ చేశారు నిర్మాతలు. ఈ మొత్తం చెల్లించేందుకు ఒక డిస్ట్రిబ్యూటర్ ముందుకొచ్చిన స్థానిక డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తో వెనక్కి తగ్గారట. ఇప్పుడు మరో నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ కి అమ్మారు, కానీ 10 కోట్లకే ఇచ్చేశారని తెలుస్తోంది. ఈ మొత్తం రికవర్ చేయాలన్నా కనీసం $2 మిలియన్ రాబడితేనే సాధ్యమవుతుంది. ఓవర్సీస్ లో చిరు స్టామినా ఏంటి అనే విషయంపై ఇప్పటి వరకు క్లూ లేదు కాబట్టి అదొక క్లిష్టమైన అంశమనే చెప్పాలి. మరోవైపు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాన్ని 4 కోట్ల రూపాయలకు ఓవర్సీస్ లో విక్రయించారు. ఈ మొత్తానికి బ్రేక్ ఈవెన్ రావాలన్నా కనీసం 0.9 నుంచి $1 మిలియన్ వసూలు చేయాలి. ఈ పరిస్థితిని చూస్తే చిరు, బాలయ్యలకు ఓవర్సీస్ లో మాత్రం కష్టాలు తప్పెట్టు లేవు. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.